చేయి పెడుతుండగా ఒంట్లో ఉన్న దురాత్మలు బయటకు వచ్చేస్తున్నా యేసుక్రీస్తు నామంలో యేసు బిడ్డ ఒంట్లో నుంచి శాస్త్రంగా బయటకు వచ్చేస్తున్నా. బ్రదర్, మిమ్మల్ని నేను చూసినప్పుడు 1 2 3 4 4 దారిద్రపు దురాత్మలు మీ వెనుక ఉండడం నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్మ చూపిస్తున్నాడు. గత 1 2 3 4 5 6 7 8 9 9 సంవత్సరాల నుంచి ఎవరండి 9 సంవత్సరాల నుండి ఇది అది ఏదేదో చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏది చేసినా కానీ ఏది సాగడం లేదు, ఏది కావడం లేదు. అంతా కూడా మధ్యలో ఆగిపోతుంది. ఎవరికి అలా అవుతుందండి? నాకే. ఏమైతుందండి మీకు 9 సంవత్సరాలు ఏం జరుగుతుందండి? ఫస్ట్ మ్యారేజ్ అయింది, డైవర్స్ అయింది. ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది, డైవర్స్ అయింది. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ కోసం రెడీగా ఉన్నారా? అవును. రైట్. ఈ 9 ఏళ్ళు ఏం జరిగిందండి? 9 ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకున్నా పెడాకులు అయిపోయింది. చేతుల పైసలు వచ్చినా ఏమైతుంది? అది ఏటో వెళ్ళిపోతుంది. అవునా? ఏది మిగులుతలేదు. మిగులుతుందేమో? అవును. అంత సున్నా అయిపోతుంది, అంత మైనస్లోకి వెళ్ళిపోతుంది. పెళ్ళి ఎంతో ఉత్సాహంగా పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ తర్వాత విడాకుల దాకా వెళ్ళాల్సి వచ్చింది. అవునండి, విడాకులు వచ్చేసిందా? అవునవును. మీరు స్వాతంత్రాలు అయిపోయారు, మీకు స్వాతంత్రం వచ్చేసింది. రైట్. మిమ్మల్ని చూసినప్పుడు నాకు మీ వెనుక 4 అపవిత్రాత్మలు పనిచేస్తున్నాయి. బ్రదర్, మిమ్మల్ని చూసినప్పుడు నా వెనుక 1 2 3 4 4 దారిద్రపు దురాత్మలు మీ వెనుక ఉండడం నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్మ చూపిస్తున్నాడు. గత 1 2 3 4 5 6 7 8 9 9 సంవత్సరాల నుంచి ఎవరండి 9 సంవత్సరాల నుండి ఇది అది ఏదేదో చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏది చేసినా కానీ ఏది సాగడం లేదు, ఏది కావడం లేదు. అంతా కూడా మధ్యలో ఆగిపోతుంది. ఎవరికి అలా అవుతుందండి? నాకే. ఏమైతుందండి మీకు 9 సంవత్సరాలు ఏం జరుగుతుందండి? ఫస్ట్ మ్యారేజ్ అయింది, డైవర్స్ అయింది. ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది, డైవర్స్ అయింది. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ కోసం రెడీగా ఉన్నారా? అవును. రైట్. ఈ 9 ఏళ్ళు ఏం జరిగిందండి? 9 ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకున్నా పెడాకులు అయిపోయింది. చేతుల పైసలు వచ్చినా ఏమైతుంది? అది ఏటో వెళ్ళిపోతుంది. అవునా? ఏది మిగులుతలేదు. మిగులుతుందేమో? అవును. అంత సున్నా అయిపోతుంది, అంత మైనస్లోకి వెళ్ళిపోతుంది. పెళ్ళి ఎంతో ఉత్సాహంగా పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ తర్వాత విడాకుల దాకా వెళ్ళాల్సి వచ్చింది. అవునండి, విడాకులు వచ్చేసిందా? అవునవును. మీరు స్వాతంత్రాలు అయిపోయారు, మీకు స్వాతంత్రం వచ్చేసింది. రైట్. మిమ్మల్ని చూసినప్పుడు నాకు మీ వెనుక 4 అపవిత్రాత్మలు పనిచేస్తున్నాయి. ఈ 4 దుష్టాత్మలు ఏం చేస్తున్నాయంటే 9 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాయి. 9 సంవత్సరాల నుంచి ఈ దుష్టాత్మలు ఏం చేస్తున్నాయంటే మీకు నైట్ పండుకోగానే మీ కల్లోకి ఎవరు వస్తారండి? మీకు ఏ కళ్ళు వస్తాయి చెప్పండి? మీ నైట్లు పండుకున్నప్పుడు కల్లోకి అప్పుడప్పుడు లేడీస్ కల్లోకి వస్తున్నారా? అవునా? ఎవరు ప్రెసిడెంట్ రాకపోయినా, ప్రైమ్ మినిస్టర్ రాకపోయినా కానీ లేడీస్ అయితే కల్లోకి వస్తున్నారు. అవునండి. క్రమం తప్పకుండా. అవునా? మీరు ఊహించకపోయినా కానీ ఏదో ఒక లేడీ మీ కల్లోకి వచ్చి కనబడితే కనిపిస్తుంది. కనిపించి గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అవునా? ఇది ప్రతిరోజు మీకు వస్తుందండి. దానికి కొత్త సంవత్సరం లేదు, పాత సంవత్సరం లేదు, క్రిస్మస్ సంబంధం లేదు, ప్రతిరోజు వస్తుంది. ఈ దురాత్మలు ఏంటంటే పరిశుద్ధాత్మలు సెలవిస్తున్నాడు, ఇవి మిమ్మల్ని వెంబడించే దురాత్మలు. ఈ దురాత్మలు ఏంటంటే వాస్తవానికి మిమ్మల్ని చంపాలని ప్రయత్నం చేస్తాయి. మీరేదో డ్రైవింగ్ చేసుకుని వెళ్తున్నారు, సడన్గా ఈ దురాత్మలు మీకు సీరియస్ యాక్సిడెంట్ కలిగించేసి మిమ్మల్ని చంపాలని గతంలో ప్రయత్నం చేస్తాయి. అది కొంచెం క్షణాల్లో యాక్సిడెంట్ మిస్ అయింది. అది కనుక మిస్ కాకపోయి ఉన్నట్లయితే మీరు స్పాట్లో డెడ్ అయ్యేవారు. ఎక్కడండి జరిగింది? ఏం జరిగింది? ఎలా యాక్సిడెంట్ అయింది? అయిందా? అయింది. యాక్సిడెంట్ వాస్తవానికి చావాల్సిందే. అవునండి. అది దాని నుంచి మీరు తప్పించబడ్డారు. అవునా? ఆ సైతాన్ అంటుంది ఇతని యాక్సిడెంట్ చేసి చంపాలని మేము ప్రయత్నం చేశాము, కానీ ఆ యాక్సిడెంట్లో చావలేదు. తర్వాత నెక్స్ట్ మీ వైఫ్ వెళ్ళి మీ మీద సంథింగ్ ఏదో కొన్ని సెక్షన్స్ కూడా పెట్టింది. అవునా? పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్, నెక్స్ట్ మర్డర్ అటెంప్ట్, నెక్స్ట్ వరకట్న వేధింపు, ఈ సెక్షన్ ఏ సెక్షన్లు పెట్టిందని విడాకులతో మర్చిపోయారు. అవన్నీ గుర్తుపెట్టుకోవద్దు. మీ వైఫ్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఏమైనా సెక్షన్స్ పెట్టిందా లేదా? కేసు పెట్టిందా? కేసు పెట్టినప్పుడు ఏ కేసు పెట్టింది?
గుర్తు గృహహింస చేస్తున్నానని కేసు పెట్టిందా? పెట్టింది. నెక్స్ట్ వరకట్నం ఎక్కువ అడుగుతున్నానని కేసు పెట్టిందా? పెట్టింది. కొడుతున్నాడు, చంపుతున్నాడు, చంపడానికి కోసం కేసు పెట్టిందా? పెట్టింది. అవునా? పెట్టింది. పెట్టేసి అవన్నీ ఇంటికి వెళ్ళేసి ఇక విడాకులు ఇచ్చేసి ఇవన్నీ మర్చిపోయారు. అవునా? ఎస్. ఆ సైతాన్ అంటుంది ఇతన్ని వైఫ్ ద్వారా ఎంతో పీడించేసి ఇతనికి మనశ్శాంతి లేకుండా సూసైడ్ చేసుకునే విధంగా నేను చేయాలని ప్రయత్నం చేశాను, కానీ ఇతను సూసైడ్ చేసుకోలేదు. ఎస్, పోలీసు వాళ్ళు పిలిచారు. వాళ్ళు ఎస్ కొన్ని రోజులు ఏదో జైలు వేస్తాను చెప్పారు. అవును, వేస్తాను చెప్పారా? చెప్పిన తర్వాత మీరు సైలెంట్గా పక్కకి వెళ్ళి కొంచెం సమర్పించుకోవాల్సి వచ్చింది. అవునా? కొంచెం కట్నం వాళ్ళకు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు అక్కడక్కడ ఇక మీరు డైవర్స్కి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇక ఇది కుదరదని చెప్పేసి డైవర్స్కి వెళ్ళిపోండి అని చెప్పారు. లేదంటే ఎస్ మీ వైఫ్ పెట్టే కేసెస్కు ఇక మీరు జైలుకి వెళ్తారు, నాన్ బెయిల్ ఇది కేసు, ఇక జైలుకి వెళ్ళారంటే అక్కడే ఇక మీరు చంచలగూడలో ఉండాల్సి ఉంటుందని పోలీసు అనేసరికి ఇక మీరు పక్కన పిలిచేసి కొంచెం సమర్పించుకున్నారు. ఆ తర్వాత డైవోర్స్ కోర్టుకి వెళ్ళారు, ఇక వదిలించేసుకున్నారు. అవునండి? కొన్ని డబ్బులు ఇచ్చేసి వదిలించేసుకున్నారు. ఆ టైంలో మీకు ఎంతో మానసిక వేదన ఉంది. అవునండి? ఆ టైంలో అసలు ఎందుకు నేను పెళ్లి చేస్తున్నా, ఎందుకు సోలో బ్రతుకే సో బెటరు, అసలు ఈ పెళ్లి గిల్లి జాంతనయ్యి అసలు ఎందుకు చేసుకున్నారని ఆ టైంలో మీకు చాలా ఆలోచనలు వచ్చి చనిపో, చావు చావు చావని ఇలాంటి ఆలోచనలు మీకు వచ్చాయండి? వచ్చాయా? ఎలాంటి ఆలోచనలు వచ్చాయండి? చనిపో అని వచ్చాయి ఆలోచనలు వచ్చాయా? చనిపోవాలని ఆలోచన, చనిపోని ఆలోచనలు కూడా వచ్చాయి. అవునా? ఈ ఆలోచనలు ఆ సైతాన్ అంటుంది ఇతనికి చనిపోని ఆలోచన కలిగించాను, కానీ ఇటు చావలేదు. చచ్చిపోయారా? చచ్చిపోలే. ఆలోచనలు వచ్చాయి, కానీ తర్వాత చస్తే మనకొచ్చేది ఏముందిలే, దాని విడాకులు ఇస్తే రెండో పెళ్లి చేసుకోవచ్చని మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చింది. అవునా? ఎస్, మళ్ళీ చావలేదు. ఆ సైతాన్ అంటుంది భార్య ద్వారా ఎంతో పీడించేసి వేధించేసి కేసులు పెట్టి ఎంతో చేయాలని ప్రయత్నం చేస్తాము, అయినా కానీ చావలేదు. ఎట్టా చంపాలి, వీళ్ళు ఎలా చంపాలని ఆ సైతాన్ దురాత్మలు అంటున్నాయి. ఎస్, పైసా చేతిలోకి వస్తుంది, అది పోతుంది. అవునండి? అవును. ఏ పని చేసినా కానీ వచ్చేస్తుందా? అవును. ఏది పని చేసినా కానీ ఏం కావడం లేదు. అవునా? రైట్. ఇప్పుడు ఆ 4 దురాత్మలు మీలోంచి బయటికి రావాలి. కళ్ళు మూసుకోండి, బయటకు వచ్చేస్తా. కొంచెం ముందుకు రండి. ఎస్, ఆ 4 దురాత్మలు బయటికి రావాలి. అనుకోండి, ప్రభు నాలో ఏ దురాత్మ ఉన్నా కానీ బయటికి రావాలి ప్రభు అని గట్టిగా అనుకోండి. ఇక దురాత్మలు బయటకు వచ్చేస్తున్నాయి యేసుక్రీస్తు నామంలో. ఈ బిడ్డ పొట్టలోనికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పాతాళపు అగ్ని గంధకాలని రిలీజ్ చేస్తున్నాను. పాతాళపు అగ్ని గంధకాలు ఈ బిడ్డ ఒంట్లో ఉన్న తీసేసిన దురాత్మలు నిన్నే కడుపులోకి పాతాళపు అగ్ని గంధకాలు సంచారం చేస్తున్నాయి. కడుపంతా యేసుక్రీస్తు నామములో పిండేస్తుంది, తిప్పేస్తుంది, వికారం అనిపిస్తుంది, వాంతి అనిపిస్తుంది. ఒంట్లో ఉన్న దురాత్మలు కడుపులో ఏదో కదులుతుంది. ఈ బిడ్డకు తెలుస్తుంది ఏదో కడుపులో కదులుతుంది, దురాత్మలు రియాక్ట్ అవుతున్నాయి. యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నా. సుడిగాలి కడుపంతా కూడా, ఒళ్ళంతా కూడా సుడిగాలి మంటలు ఒళ్ళంతా కూడా తిప్పేస్తుంది. ఆ దురాత్మలు బయటకు వచ్చేస్తున్నాయి. వచ్చేస్తున్నాయి. యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ సుడిగాలి మంటలు ఒళ్ళంతా తిరుగుతున్నాయి. యేసుక్రీస్తు నామములో చేయి పెడుతుండగా ఒంట్లో ఉన్న దురాత్మలు బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో ఆ బిడ్డ ఒంట్లో నుంచి శాస్త్రంగా బయటకు వచ్చేస్తున్నా. ఒంట్లో నుంచి కడుపులో నుంచి యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నా. యేసు నామములో బిడ్డకు విడుదల ప్రకటిస్తున్నాను. ఆ దురాత్మలు విడిచేసి వెళ్ళిపోతున్నాయి. ఆ ఒంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. యేసుక్రీస్తు నామములో గట్టిగా చప్పళ్ళు కొట్టి యేసయ్యకే మహిమ, యేసయ్యకే ఘనత. బ్రదర్, మీరు కొత్త సంవత్సరంలో ఏం జరగాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఇయర్ ఏం కావాలనుకుంటున్నారు? ఏ శుభకార్యం కావాలనుకుంటున్నారు? మ్యారేజ్ కావాలనుకుంటున్నారు. అవునా? ఈసారి మంచి భార్య దొరకాలి. అవునా? మంచి భార్య కోరుకుంటున్నారా?
ఏ భార్య కోరుకుంటున్నారు? మంచి భార్య. క్యాష్ భార్య, రిచ్ భార్య, గయ్యాలి భార్య, ఆరు వినే భార్య. ఈ 4. ఫస్ట్ ఏ రిచ్ భార్య, రెండోది గయ్యాలి భార్య, మూడోది క్యాష్ భార్య, 4వది వినే భార్య. ఏ భార్య కావాలి? వినే భార్య. వినే రిచ్ భార్య వద్దు. వద్దు. రిచ్ భార్య వద్దా? వద్దు. ఎందుకు? రిచ్ భార్య వస్తే మంచిదే కదా, పైసా ఉంటుంది కదా. లేదయ్యా. లేదు. ఆ రిచ్ భార్య వచ్చిందంటే నీ మాట వినదు, ఇక మీతో ఇల్లంతా కూడా ఊడిపించేస్తుంది. అవునా? మిమ్మల్ని కొనేస్తుంది, ఇక ఇల్లంతా కూడా వంటంతా వండిచేస్తుంది, ఇంట్లో సర్వెంట్ లాగా ఉంటుంది, ఇక చెప్తే వినదు. ఏ భార్య కావాలి? వినే భార్య. వినే భార్య కావాలి. ఎస్, నెక్స్ట్ ఇయర్ మీరు అనుకోండి, ఎస్ మీరు డైవర్స్ సర్టిఫికేట్ ఉంది కదా, ఉందా? భద్రంగా దాచిపెట్టుకున్నారా? రైట్. ఎస్, నెక్స్ట్ ఇయర్ ఎస్ సెకండ్ మ్యారేజ్ మీకు జరుగుతుంది. దేవుడు ఒక మంచి ఎస్ వ్యక్తిని మీకు కనెక్ట్ చేయబోతుంది. ఆ రిసీవ్ అని చెప్పండి. ఎస్, గాడ్ బ్లెస్ యూ.